టీడీపీ జనసేన తొలి జాబితా తాడేపల్లి కోటలో మంటలు రేకెత్తించిందా? అందులో భాగంగానే వైసీపీ నాయకులు హాహాకారాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే అండి. సార్ రాజేష్ గారు, టీడీపీ జనసేన తొలి జాబితా తాడేపల్లి కోటలో మంటలు రేపుతోందా? అందులో భాగంగానే వైసీపీ నాయకులు హాహాకారాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గత 7 దఫాలుగా రిలీజ్ చేసిన అభ్యర్థుల లిస్టు ప్రాతిపదికగా ఆ పార్టీలో సృష్టించుకున్న సంక్షోభ నేపథ్యంలో వాళ్ళకేంటంటే వాళ్ళ సంక్షోభం ప్రజల మధ్య నుంచి చెరిగిపోవాలి అని అంటే వాళ్ళు పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తి, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీటికన్నా కూడా చర్చ ఇప్పుడు ప్రధానంగా కేంద్రీకృతం అవ్వాలి అని అంటే కనుక తెలుగుదేశం జనసేన ఈరోజు రిలీజ్ చేసిన లిస్టుల మీద కొంత అలజడి సృష్టించాలని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళందరి ప్రెస్ మీట్ నేను కూడా విన్నాను. వాళ్ళు మీరు చెప్పినట్టుగానే ఈ లిస్టు రిలీజ్ అయిన తర్వాత ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ తగ్గించాలి, ఆ తగ్గీయటం ద్వారా ఆ పార్టీలో కొంత అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పని వైసీపీ పార్టీ మొదటి నుంచి ఏ విధానాన్ని ఎంచుకుందో అదే విధానాన్ని కొనసాగింపు ఈరోజు కూడా ఎప్పుడైతే ఈరోజు 99 మంది అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ప్రకటన వచ్చిందో ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు కులం మొత్తాన్ని, పార్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశాడు. ఆయన ఈరోజు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు కూడా లేదు. మరి ఇప్పుడు దాకా ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా? మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అది కూడా చెప్పాలిగా. ఇప్పటికి 7 లిస్టులు వైసీపీ పార్టీ నుంచి అనౌన్స్ చేశారు. ఆ లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా ఇప్పటికి? మరి దానికి వివరణ ఎవరే? అంటే మనల్ని వదిలేసి పక్కాళ్ళని లెక్కేసుకోమంటే ఎట్లా? ఇవాళ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు 24 మంది మేము పోటీ చేస్తున్నామని చెప్పారు. చాలా ధైర్యం కావాలా ప్రకటన చేయడానికి. మేము ఇంతకే పరిమితం అవుతున్నాం, మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, ఎన్ని స్థానాల్లో పోటీ చేశామనేది కాదు, ఈ కూటమి విజయం సఫలీకృతం అవ్వటం కోసం మేము కొన్ని పరిమితులు విధించుకొని మేము సహకరిస్తున్నామని చెప్పారు ఆయన. మీరేం చేస్తున్నారు? మీ పార్టీలో 22 పార్లమెంటు సభ్యులు గెలిస్తే ఇప్పటికి ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు? అసలు ఎంతమందిని మళ్ళీ తిరిగి పోటీ చేయించడానికి సిద్ధపడుతున్నారు మీరు? ఇవాళ మీ పార్టీ నుంచి నెగ్గిన 22 పార్లమెంటు సభ్యుల్లో మొట్టమొదటిగా మీరు విధాన నిర్ణయం తీసుకుని ఇద్దరినే కొనసాగించాలని, తర్వాత ఎప్పుడైతే చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి అక్కడ అశాంతి చెలరేగిందో మళ్ళీ తిరిగి వాళ్ళనే కొనసాగించడానికి సిద్ధపడ్డారు. ఇంకా అంతకు మించి ఏ పార్లమెంట్ మెంబర్ మీరు కొనసాగిస్తున్నారు? ఇవాళ మీ పార్టీ నుంచి బాలశౌరి గారు, రఘురామకృష్ణరాజు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, సంజీవ్ కుమార్ గారు లాంటి పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇవాళ మొట్టమొదటి దానికి వివరణ ఇవ్వండి మీరు. ఇవాళ ఎంతసేపటికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రకటించిన లిస్టుల వల్ల చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి చెలరేగుతుంది. ఈ అభ్యర్థిత్వాల నిరాకరణ వల్ల కొంతమంది అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా ఉంటుంది, అసమ్మతి అనేది ఉంటుంది. ఇవాళ ఒక నియోజకవర్గం మీద ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పని ఆశలు పెట్టుకొని పార్టీలో పనిచేసిన తర్వాత వారు కాకుండా వారిని పరిగణన తీసుకోకుండా ఇంకొకరిని ఖరారు చేసినప్పుడు డెఫినెట్గా కొంత అసంతృప్తి ఉంటుంది. వాళ్ళ శ్రేణుల్లో కొద్ది అశాంతి చెలరగటం ఖాయం. వాటిని ఇంటర్నల్గా సర్దుబాటు చేసుకుంటారు. ఇవాళ పార్టీ, ప్రజలు, శ్రేణుల ప్రధాన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్న సంక్షోభం నుంచి ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాలి అని అంటే ఆయన్ని ఓడిస్తే తప్పితే మార్గం లేదని చెప్పని ఆలోచిస్తున్నారు తప్ప ఇవాళ నాకు ఎమ్మెల్యే దక్కిందా లేదా, మా నాయకుడికి ఎమ్మెల్యే దక్కిందా లేదా అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యంగా పార్టీలో లేదు, ప్రజల్లో కూడా లేదు. ఇటువంటి సందర్భంలో గోల్ పెద్దదిగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది ఒక టార్గెటెడ్గా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సమస్యల్ని భూతత్వంలో చూసి దానికోసం అని చెప్పని పార్టీ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు పణంగా పెట్టడానికి వాళ్ళ తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా లేవు, జనసేన శ్రేణులు అంతకన్నా సిద్ధంగా లేవు. చాలామంది నాయకులు అవసరమైతే మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని స్పష్టంగా ప్రకటిస్తున్నారు, త్యాగాలకు సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏమవుతుంది, సహజంగానే ఇవాళ ఈ కూటమి కుదిరిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అని చెప్పని ఒక స్పష్టత వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో
వైసీపీ పార్టీ ఓటమి ఖాయం, కూటమి గెలుపు ఖాయం అని చెప్పిన స్పష్టమైన తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరు బీఫామ్ దక్కించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలవడానికి ఆస్కారం ఉందని చెప్పని రూఢి అయిన తర్వాత సహజంగానే మాకు అవకాశం దక్కాలి అని చెప్పని చాలామందికి ఆ కోరికలు ఉంటాయి, ఆ ప్రయత్నాలు చేసుకుంటారు. అందరికీ అవకాశాలు సాధ్యపడవు, ఎవరికో ఒకరికే ఆ ఛాన్స్ ఉంటుంది, మిగిలిన వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. దాన్ని ఇంటర్నల్గా వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటారు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీలైనా సహజం ఇవన్నీ కూడా. అటువంటి సందర్భంలో వాళ్ళు అధికార పార్టీలో ఉండి 151 మంది శాసనసభ్యులు మీ పార్టీలో నెగ్గి 82 పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పని మీరే స్పష్టం చేస్తా మీరు అభ్యర్థులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వైసీపీ పార్టీలో దళితులకి ప్రశ్నించే హక్కే లేదు, వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు అని చెప్పని ఎంతమంది మీ పార్టీకి సంబంధించిన దళిత శాసనసభ్యులు బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు? వాటికి మీరు ఎప్పుడైనా ఇప్పుడు దాకా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా? ఎంఎస్ బాబు గారు, ఆదిమూలం గారు, ఇవాళ జొన్నలగడ పద్మావతి గారు, ఆర్థర్ గారు, ఎలిజా గారు, రక్షణ నిధి గారు ఎంతమంది మాట్లాడుతున్నారు బయటకు వచ్చి? ఇవాళ బలహీన వర్గాలకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, పేరుకి పదవలే తప్ప మా మీద జగన్మోహన్ రెడ్డి గారు వర్గీయులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని చెప్పని డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, మీ కర్నూలు సిట్టింగ్ ఎంపీ, మీ పార్టీకి ప్రభుత్వానికి పదవికి రాజీనామా చేశారు ఆయన. వాటి గురించి వివరణ ఎవరు? ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పని సంజాషించుకునే ప్రయత్నం చేయరు? ఇటువంటి సంక్షోభం ఎందుకు సృష్టిస్తున్నారని చెప్పని మీ నాయకుడిని ప్రశ్నించరు? ఇవాళ ఆళ్లరామకృష్ణారెడ్డి ఏం విమర్శలు చేసి బయటకు వెళ్ళాడు, మళ్ళీ ఎందుకు పార్టీలోకి వచ్చాడు? దానికి మొట్టమొదటి సాహిత్యమైన వివరణ ఇవ్వండి. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకి మీరు ఏమన్నా సమాధానం పరిష్కారం చూపించారా? ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి వరకు కళ్ళనీళ్ళ పర్యంతరం అయ్యాడు ఆయన. మరి నిన్న ఆయన నియోజకవర్గంలో సభ పెట్టారు. మా అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయబోతున్నారు, ఇక్కడ ఆయనకి ఓట్లేయండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఏమైనా అప్పీల్ చేశారా? లేదు. ఆయన గుర్తించారా? ఆయన ప్రస్తావన తీసుకొచ్చారా? ఇవాళ ఇన్ని ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు 21,000 మందికి అని అంటే ఆయనే కారణం. ఆయన నా దగ్గర చొరవ చూపిన నన్ను పదే అభ్యర్థి ఇచ్చిన పర్యవసానం ఇది సాధ్యపడిందని చెప్పని క్రెడిట్ ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేశారా? శాసనసభ్యుడు నియోజకవర్గంలో అక్కడ అభివృద్ధి పనులకి ముఖ్యమంత్రి క్రెడిట్ తీసుకునే పనులు చేస్తున్నారు తప్ప ఆ ఎమ్మెల్యేకి ఏమైనా కనీస గుర్తింపు గౌరవం ఉందా? లేదు. మీ పరిస్థితి ఇది. మీరు ఎంతసేపటికి మీ ఇష్యూస్ని కప్పిపెట్టి తెలుగుదేశం జనసేన కూటమిలో ఏదో జరిగిపోయింది, ఏదో జరగబోతుంది అని చెప్పని, మీకు ఒక మీడియా ఉందని చెప్పని, మీకు ఒక సోషల్ మీడియా ఉందని చెప్పని, మీకు ఒక వ్యూహకర్తలు ఉన్నారు అని చెప్పని మీరు అదే పనిగా ఈ ప్రచారాలు చేసినా కానీ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇవాళ ప్రజలకి అత్యంత ప్రధానమైన టాస్క్ వాళ్ళ జీవితాలు మెరుగుపడటం, జీవన ప్రమాణాలు మెరుగుపడటం, వాళ్ళ బిడ్డలకు మెరుగైన ఉపాధి దక్కటం, సరసమైన ధరకి కరెంటు దక్కటం, ఇవాళ వలసలు లేని ఉపాధి కావాలి అని చెప్పని కోరుకుంటున్నారు, శాంతి భద్రతలు కాపాడబడాలి అని కోరుకుంటున్నారు. మీ ప్రభుత్వం మీ పరిపాలన సృష్టిస్తున్న సంక్షోభం ఇవాళ ప్రజల వ్యక్తిగత ఆస్తులకే భద్రత లేదు అని చెప్పని మీరు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రుజువు చేస్తూ ఉంది. మీరు రిజిస్ట్రేషన్ విధాల్లో తీసుకొచ్చిన మార్పు చేర్పులు ఇవాళ ప్రజల ఆస్తులకు భద్రత లేదు అని చెప్పని ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రజలు మీ పట్ల వ్యతిరేకత ఉన్నారు, సమాజం మీ పట్ల వ్యతిరేకత ఉంది, రాష్ట్రం మీ పట్ల వ్యతిరేకత ఉంది. ఏ రోజు మీ నుంచి విముక్తి దొరికితే ఆ రోజు మళ్ళీ తిరిగి బ్రాండ్ ఏపీ ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ టికెట్ల కేటాయింపుల దగ్గర చెలరేగే చిన్న అసంతృప్తులు ప్రాతిపదికగా రేపటి రోజున మీకేదో అడ్వాంటేజ్ దొరుకుతుంది అని చెప్పని మీరు భావించినా 100% దొరకదు. కాబట్టే ఇవాళ ఈ ప్రకటించిన లిస్టులు, ఆ అభ్యర్థుల ఖరారు ఖచ్చితంగా రేపటి రోజున మీకు ప్రతికూలంగా ప్రతిబంధకంగా మారబోతున్నాయి. కాబట్టి మీరు ఈ రకంగా హాహాకారాలు చేస్తూ ఇవాళ మీడియాకి ఎక్కుతూ ఉన్నారు. 100% ఈ సైన్యంతో మీ మీదకి యుద్ధానికి సిద్ధం అవుతున్నారు ప్రతిపక్షాలు. ఇరు ప్రధాన పక్షాలు కూడా ఆ యుద్ధానికి సన్నద్ధమైన నేపథ్యంలోనే ఇవాళ మీ వైపు నుంచి ఆర్తనాదాలు అందామా, హాహాకారాలు అందామా, ఆక్రమణలు అందామా, ఏమన్నా సరే ఖచ్చితంగా మీ ఓటమి ఖరారైందనేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.